నిజంగా మీ గవర్నమెంట్లో గడిచిన 5 ఏళ్లలో కరోనా టైంలో ఒక రెమిడిసివిర్ ఇంజెక్షన్ 3000 గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అతని హాస్పిటల్లో ఉంచి ప్రతి ఇంజెక్షన్ 66,000కి 65,000కి అమ్ముకోవడం జరిగింది. నేను ప్రత్యక్ష సాక్షిని. ఎంతోమంది పేషెంట్లు వచ్చి మరి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దగ్గర ఉన్న హాస్పిటల్ నుంచి ఆ ఇంజెక్షన్లు అమ్మేవాళ్ళు. దాని మీద దాదాపు 20 కోట్ల ఆదాయం వచ్చింది దానికి. ఎట్లా ఉంటుందంటే మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మానసిక వికలాంగుడు అతను. కదిలిచ్చి తన్నించుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఎక్కడ కూడా అరవింద్ బాబు ఏ వైసీపీ నాయకుల మీద కార్యకర్తల మీద మేము దాడులు చేయలేదు, ఎప్పుడు కూడా దుర్భాషలు ఎప్పుడు మేము మాట్లాడలేదు. కానీ వాళ్ళ మున్సిపాలిటీ విషయానికి వస్తే మున్సిపాలిటీకి మేము ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా రాత్రింబగళ్ళు ప్రతి బజార్ వెళ్తాను, ప్రతి కాలువ పొడికి తీస్తాను, ప్రతి రోడ్డు శుభ్రం చేయిస్తాను. ఒక ఆదివారం రోజు మాత్రం శానిటరీ వర్కర్స్ అందరూ కూడా సెలవు పెడతారు కాబట్టి దాన్ని కూడా ఒక ప్రమాణికబద్ధంగా మేమందరం కూడా మరి ప్రైవేటు వర్కర్స్ని పెట్టుకొని మరి చెత్తను కూడా తీసేయడానికి మేము పూర్తిగా ప్రతి ఆదివారం కూడా మనుషులు పెడుతున్నాం. అదే లింగంగుంట శివారులో ఉన్న రోడ్లు అది యాక్చువల్గా పంచాయతీ రాజ్ కింద వస్తాయి. మరి గ్రామస్తులు వాళ్ళ గ్రామ నాయకులు అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మా సొంత నిధులతోటి ఆ రోడ్లు బాగు చేసుకుంటున్నాం. ఎంతో చక్కగా ఉన్నాయి ఆ రోడ్లు. సిబిఐటి స్కూల్, ఆక్లాండ్ స్కూల్ నుంచి వినుకొండ రోడ్డుకి బైపాస్కి వెళ్ళే రోడ్లు కూడా ఎంతో చక్కగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వం మీద ఆధారపడకుండా మేమే సొంత నిధులతోటి బాగు చేసుకుంటా ఉన్నాం. మరి లింగుంట ఓటర్స్ అందరూ కూడా నీకు 300 ఓట్లు వేయటం జరిగింది 2 ఎలక్షన్స్లో కూడా. నువ్వు ఏ రోజు కూడా వాళ్ళ బాగోగులు చూడలేదు. కనీసం లింగుంట అగ్రహాల భూములు రిజిస్ట్రేషన్ చేయడానికి కూడా ఏ విధంగా కూడా ప్రయత్నం చేయలేదు. మేము ఇవాళ పని అవ్వటానికే పూర్తిగా ప్రయత్నం చేస్తాం. నేను కానీ మా ఎంపీ గారు కానీ మా ముఖ్యమంత్రి గారు జీవో ఇచ్చారు కాబట్టి ఏదో విధంగా లింగుంట భూములు అగ్రహారం భూముల్ని రిజిస్ట్రేషన్ చేయించాలని ఆలోచించడం మేము ఇప్పటికీ 10 సార్లు సీఎం గారు కూడా. కానీ నువ్వు అట్లా కాదు. నువ్వు చేసే అవినీతి పనులు, దుర్మార్గ పనులు భరించలేక మీ నాయకులందరూ కూడా మరి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకున్నారు. మీ నాయకులందరూ నీకు తెలుసు. మీ దగ్గర 300 మంది నాయకులు 300 గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సీటు వద్దని చెప్పి అందరూ కూడా ధర్నా చేసిన రోజులు ఉన్నాయి. ఇంకా నువ్వు సిగ్గుపడాలి గోపిరెడ్డి మాట్లాడటానికి. కదిలించి తన్నించుకోవటం అంటే ఇదే. ఇప్పుడు నేను ఎక్కువ మాట్లాడను. పని చేయటం నాకు అలవాటు, పని చేస్తాను. ఎవరిని విమర్శించే అలవాటు నాకు లేదు. అందరినీ ప్రేమగా చూసే అలవాటే. నేను యేసుక్రీస్తు ప్రభులాగానే క్రిస్మస్ జరుపుకుంటున్నాను. మరి యేసు ప్రభు లాగానే చాలా ఓర్పుతోటి ముందుకెళ్తూ ఉంటాను. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే ఆలోచన నాకు ఎప్పుడూ ఉండదు. మానవత్వంతో ముందుకెళ్తూ ఉంటా. ఐఎమ్ ఏ కంప్లీట్ మ్యాన్. మానసికంగా, శారీరకంగా బలమైన మనిషిని నేను. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎప్పుడు మరి మెడికల్ నాలెడ్జ్ ఎప్పుడు ఉన్నట్లేదు ఆయనకి. ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. మానసిక వికలాంగుడు అతను. ఇవాళ మరి పారా ఒలింపిక్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఆయన కూడా దాంట్లో పాల్గొంటే మంచిది. గెలిచానని కాదు, అదో గాలి. నర్సరావుపేటలో కాదు, రాష్ట్రం అంతా గాలి. ఇందులో అనేక విషయాలు, అనేక కారణాలు ఉన్నాయి గెలవటానికి. ఆ కారణాల వల్ల గెలిచావు తప్ప ఏదో నీ గొప్పతనం అనుకుంటున్నామేమో. ఈ బలం కాదు, అది వాపు చూసి బలం అనుకోవద్దు. ఖచ్చితంగా ఈసారి సీటు తెచ్చుకుంటానన్నావుగా, తెచ్చుకో. ఈసారి ఇంతకింత డబల్ ఎంతోటి ఓడిస్తాం లేదు చూస్తాను ఖచ్చితంగా, అందులో అనుమానం లేదు. నువ్వు శానిటేషన్ గురించి మాట్లాడుతున్నావు. శానిటేషన్ వార్డుల్లో ఏమన్నా తీస్తున్నారా, క్లీన్ చేస్తున్నారా? ప్రతిగాడికి మెయిన్ రోడ్లు చూస్తున్నావు తప్ప వార్డుల్లో ఇంటర్నల్గా క్రిస్టియన్ పాలెం వెళ్ళాం మేము. క్రిస్టియన్ పాలెంలో క్రిస్టమస్ వస్తుంది కదా, ఏంటి పరిస్థితి అని చూస్తే ఎక్కడా కూడా చెత్త క్లియర్ చేసిన కార్యక్రమం లేదు. 80 సంవత్సరాల వయసు గల వృద్ధుడు అల్లూరి బాలయ్య అనే ఎస్టీ సామాజిక వర్గం చెందిన పెద్ద ఆయన, మేము వెళ్ళేపాటికి ఎస్టీ కాలనీలో, క్రిస్టియన్ పాలెంలో ఉన్న ఎస్టీ కాలనీలో కాలువలో దిగి తన ఇంటి ముందు ఉన్న డ్రైన్ని క్లీన్ చేశాడు. సగం ఎంత ఎత్తు కుప్ప పెట్టాడు. అది చూసి మాకు బాధేసి ఏమిటి పరిస్థితి అని చెప్పి మేము మాట్లాడటం జరిగింది. అది దానికోసం నువ్వు స్పందించమని మేము చెప్పాం. అంతేగాని మేమెక్కడ వ్యక్తిగతంగా మాట్లాడటం లేదు. కనీసం ఆ ఇంగిత జ్ఞానం కూడా లేదు నీకు. లింగంగుంట భూముల గురించి మేమేం చేసామని మాట్లాడాడు. మేమేం చేసామో లింగంగుంట వాసులందరికీ తెలుసు. కోర్టు నుంచి
అతి ముఖ్యమైన కోర్టు ఆర్డర్ కాపీ, కోర్టు నుంచి ఆర్డర్ కాపీ తెచ్చిపెట్టి 2 సంవత్సరాలు అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి. ఇక కలెక్టరు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్, ఎండోమెంట్ కమిషనరు, కలెక్టర్ గారు, రెవెన్యూ అఫీషియల్స్ దీన్ని పూర్తి చేయాల్సి ఉంటే 2 సంవత్సరాల నుంచి వాళ్ళని తిప్పిన చోట తిప్పకుండా తిప్పుతున్నారు. ఇప్పటి వరకు కూడా ఒక్క అడుగు కూడా ముందు పడలేదు. మేము తెచ్చిన ఏదైతే కోర్టు ఆర్డర్ తర్వాత అప్పుడే ఎండోమెంట్ కమిషనర్ తర్వాత 6 నెలల లోపు రిజిస్ట్రేషన్ చేయించండి అని ఒక ఆర్డర్ కాపీ కూడా తెచ్చాం ఎలక్షన్ ముందు. వాళ్ళ దురదృష్టవశాత్తు ఎలక్షన్ కోడ్ వచ్చి అది ఆగిపోయింది తప్ప కోర్టు ఆర్డర్ కాపీ, హైకోర్టు ఆర్డర్ కాపీ తీసుకొచ్చింది మేము. ఇవాళ సింగిల్ బెంచ్ ఇచ్చింది, దాన్ని ఫుల్ బెంచ్ ఇవ్వాలని ఏజీ చేత అబ్జెక్షన్ పెట్టించారు. నీకు చేతనైతే పరిష్కారం చెయ్యి, ఇల్లు చెయ్యి, నీకు ధైర్యం ఉంటే చెయ్యి, తప్పేం లేదు. నేను చేయలేదనడానికి నువ్వెవరు? నీకేమైనా తెలుసా ఆ సబ్జెక్టు గురించి? తెలీదే. ఏదో లింగంగుంట మాకేదో ప్రేమ లేనట్టు మాట్లాడతావు. నీకు ప్రేమ ఉంటే చెయ్యి, తప్పకుండా చెయ్యి. ఎంత అడిగావో తెలుసా? లింగంగుంట భూముల కోసం 5 కోట్లు అడిగాడు. నాకు 5 కోట్లు ఇవ్వండి అని అడిగాడు ఈ పెద్ద మనిషి. 5 కోట్లు ఆ భూములు చేసినందుకు 5 కోట్లు పరిష్కారం చేసినందుకు 5 కోట్లు అడిగాడు రైతుల దగ్గర. ఈ పెద్ద మనిషి అడిగింది 5 కోట్లు అక్షరాల. మరి ఈయన మళ్ళీ మాట్లాడుతున్నాడు లింగంగుంట గురించి. ఆ రోజు కోర్టు ఖర్చులకు కానీ లేకపోతే హైదరాబాద్ పోయి మేము ఖర్చులకు కానీ మేము అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల దగ్గర మేము వసూలు చేసి ఆ గ్రామానికి 25 లక్షలు వసూలు చేసి మేము డొనేట్ చేసాం. నేను ప్రత్యేకంగా డొనేట్ చేసి ఆ పని చేయించే కార్యక్రమం చేశాం. ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి మా ప్రభుత్వ హయాంలో జరగలేకపోయింది, ఎన్నికల ముందు వచ్చింది కాబట్టి. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, మీరేమన్నా కదిలిచ్చారా? నీ వెళ్లాడైతులే. మల్లమ్మ సెంటర్లో ఉన్న ట్రాఫిక్ లైట్స్ బాగు చేయడానికి సంవత్సర కాలం నుంచి దిక్కులేదు. ట్రాఫిక్ లైట్స్ బాగు చేయవా అంటే నువ్వు ఏం అభివృద్ధి చేస్తావు నాకు అర్థం కాలేదు. మల్లమ్మ సెంటర్లో ఉన్న ట్రాఫిక్ లైట్స్ బాగు చేయించవైనా సంవత్సరం నుంచి అడుగుతూ ఉన్నాం మేము. సంవత్సరం నుంచి ఈ లైట్లు బాగు చేయించలేనడు నువ్వేం అభివృద్ధి చేస్తావు నర్సరావుపేటకి?